హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన పులిహోర పులుసు అయితే చేసి చూపిస్తానండి. క్షణాల్లో మనం దీంతో పులిహోర అయితే రెడీ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దామా మరి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పులిహోర పులుసు కోసం ముందుగా నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాల ముందు ఒక 1/2 కిలో చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. దీంట్లో పోపు గింజలు అయితే వేసుకోవాలి. ఒక 6 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి. ఒక 6 ఎండిన మిరపకాయలు, గుప్పెడు పల్లీలు, ఒక 10 వెల్లుల్లి దంచి వేసుకోవాలి. కరివేపాకులు వేసుకోవాలి. చెంచా పసుపు. ఇవి వేగిపోయాయి కాబట్టి మనం చింతపండు అయితే వేసుకోవాలి. రుచికి సరిపోయే ఉప్పు అయితే వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మిరియాల పొడి వేసుకుందాం. ఓకే అండి, సిద్ధమైపోయింది.